మరొకటి తీసావా? ఎందుకు తీసేసినా? అదే మరి ఆయన చివరికి వెళ్ళిపోయిన తర్వాత తీరా అప్పుడు తీరు డైరెక్టర్ గారు వస్తాం. నా పేరు కందికొండ జయరాజు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జూనియర్ కాలేజీల అండర్-19 గర్ల్స్ సెలక్షన్స్కి వేదిక అయినటువంటి సెయింట్ తెరేసా జూనియర్ కాలేజ్ ఏలూరు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా 4 గేమ్లు తీసుకొని కండక్ట్ చేసి వారికి భోజన వసతులు కూడా కల్పించినందుకు వారికి ముందుగా మా అండర్-19 ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడే రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్లను ఎంపిక చేయడానికి బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ బాలికల విభాగంలో ఈరోజు సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. 1/1/1996 తర్వాత పుట్టిన వారు దీనిలో పాల్గొనడానికి అర్హులు. అలాగే ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా 1 వీక్ క్యాంప్ పెట్టి రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడానికి కూడా మా ఆర్గనైజేషన్ కూడా తీర్మానించడం జరిగింది. ఈ కాలేజీ యాజమాన్యం అనేక రకాలుగా మాకు కోఆపరేషన్ ఇస్తూ అనేక రకాల గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. వారికి మరీ ముఖ్యంగా వారి ప్రిన్సిపాల్ గారికి, వారి కళాశాల యాజమాన్యానికి, వారి పీడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. I am Sister Fatima, the principal of St. Teresa's College for Women Inter-Campus. We are really glad that the games are selected in our campus. Different college students have come and we really happy that all the students are enjoying and participating. We pray that all the students should come up and fly in the future. Thank you. నేను సెయింట్ తెరీసా జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్ ఇక్కడ సెయింట్ తెరీసా కాలేజీలో నిర్వహించబడింది. మన సెక్రటరీ గారు అయినటువంటి జయరాజ్ గారి ఆధ్వర్యంలో క్రీడలు చాలా బాగా కండక్ట్ చేశారు. అట్లాగే మా కళాశాల యాజమాన్యం ముఖ్యంగా మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి సిస్టర్ ఫాతిమా డిగల్ గారు అట్లాగే అందరి సిస్టర్ ఆధ్వర్యంలో చక్కగా భోజన వసతులు అన్నీ కల్పించి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి నేను మా సిస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అట్లాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అయినటువంటి జయరాజ్ గారు సార్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్కగా క్రీడా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మన జిల్లాకి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు మాణిక్యరాజా అండి. నేను వెస్ట్ గోదావరి జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి గత 4 సంవత్సరాల నుంచి. అలాగే ఇప్పుడు ఈ సెయింట్ తెరేసా కాలేజీలో 4 ఈవెంట్లు జరిగాయండి. నేను బాస్కెట్బాల్కి సెక్షన్ కమిటీగా వచ్చామండి. అలాగే నాతో పాటు జిఎంఎస్ కుమార్, ఆయన కూడా ఫిజికల్ డైరెక్టర్ తణుకు నుంచి వచ్చారు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తాడేపల్లిగూడ నుంచి వచ్చాం. ఇవి 4, 6, 10, 13 తారీఖు వరుసగా ఈ నెలలో 21 వరకు జరుగుతాయండి. అలాగే 4, 6 తారీఖుల్లో ఎక్కువ అధిక వర్షపాతం కారణంగా జరగలేదండి. ఇవి పోస్ట్ పోన్ అయ్యి తర్వాత ఇంటిమేట్ చేస్తారు. ఈలోపు 13 ఈరోజు జరిగినాయండి. వీళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి అలాగే నేషనల్కి జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యి వారి స్థాయిలో మంచి అభివృద్ధి పదంలో వెళ్ళడానికి స్పోర్ట్స్ ఎంతో ఉద్యోగాలకి అలా కాకుండా ఇతర కీలక స్థాయిల్లో వాళ్ళ అభివృద్ధి పదంలో నడవడానికి ఈ ఎస్జీఎఫ్ ఉపయోగపడుతుందని మేము ఎంతగానో ఆశిస్తున్నాం. మాకు ఈ కాలేజీ గ్రౌండ్ ఇచ్చిన
మేడం గారు ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే పీడీ గారికి, అలాగే సహా ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.